లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా నీవు నన్నేల విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. విడవబడడం, దూరంగా ఉండడం అనేది మనము చాలా సార్లు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అనేక మార్లు మనం విడవబడినట్లుగా అనిపిస్తుంది. అందరూ నా చేయి విడిచినారు అనిపిస్తుంది. ఇంకా ఈ కీర్తనల గ్రంథం యొక్క కింద భాగంలోకి వెళ్తే ఈ గ్రంథకర్త ఇలాంటి మాటల యొక్క అనుభవం చెప్తున్నాడు. ఏంటంటే, నేను నరుడను కాదు, నేను పురుగును, నేను నరుల చేత తృణీకరింపబడిన వాడను, నేను ప్రజల చేత హింసించబడు వాడను, నన్ను చూసి వారు ప్రజలు పెదవులు విరుచుకుంటూ నన్ను వెక్కిరిస్తున్న వారుగా ఉన్నారు. ఇలాంటి అనుభవం మన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు నిజంగానే అనిపిస్తుంది, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, నా అర్థధ్వని ఆయనకు వినపడట్లేదు, నన్ను విడిచి చాలా దూరంగా వెళ్ళిపోయారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఒక శోధన అని ఇది ఒక గ్రంథకర్త చెప్తున్నాడు. మనం ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. అలా అనిపించినప్పుడు ఈ గ్రంథకర్త అయితే దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు. నీకు అనుమతించబడిన పరిస్థితులలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్నావా? విడవబడిన స్థితిలో ఉన్నావు అని దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? దేవునికి సమీపంగా వస్తున్నావా? ఈ కీర్తన మనని హెచ్చరిస్తుంది. మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు, నీవు నిరాశ పడినప్పుడు, నీవు పోరాటంలో అనుభవిస్తున్నప్పుడు, నీ ముందు నమ్మక ద్రోహం కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు, నిస్పృహలు నీ ముందు వచ్చినప్పుడు నీవు దేవుని విడిచిపెట్టినాడు అని మనం అనవద్దు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడనాడు వాడు కాదు. చలికాలంలో సూర్యుడు అప్పుడప్పుడు కనబడనంత మాత్రాన వెలుగు రాకుండా పోదు, ఆ యొక్క వెలుగు ద్వారా మేలు జరగకపోదు. మన జీవితంలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అని అనేక సందర్భం అనిపించినప్పటికీ మనము అలా అనుకోవద్దు. నీవు చేసిన ప్రార్థన అనేక మార్లు జవాబు వెంబడే రాకపోయినంత మాత్రాన దేవుడు నిన్ను విడిచినాడు అని అనుకుంటావా? అనుకోవద్దు. చూడండి, ఈ కీర్తన యొక్క చివరి భాగంలో చూసేసరికి ఆయన శ్రమ ఆరాధనగా మారుతుంది. సేమ్ ఇవే మాటలు మనం సిలువలో యేసు ప్రభు వారు మన పక్షాన సిలువ వేయబడినప్పుడు కూడా ఈ మాటలు పలకడమే మనం వింటూ ఉంటాం. ఆయన పొందిన శ్రమల చేత మనకేం కలిగింది? స్వస్థత కలిగింది, మనకు రక్షణ వచ్చింది, మనకు మేలు జరిగింది. గనుక నీ యొక్క కష్టము, నీ యొక్క బాధ ఇతరులకు అది వెలిగించుటకో, లేకపోతే ఇతరులను ఆదరించడానికో, లేకపోతే నిన్ను ఇంకా దృఢపరచడానికో, క్రైస్తవ జీవితంలో నువ్వు ఇంకా నిలకడగా నిలబడాలని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి నువ్వు అనుభవిస్తున్న కొంచెం కాలం వేదన, విడనాడబడడం, ఇవన్నీ మన మేలుకే జరుగుతుంది. అలాంటియే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఒకవేళ ఈ రోజులో నీవు ఎక్కడైనా విడవబడినట్లు, ఒంటరిగా ఉన్నట్లు, బాధలో ఉన్నట్లు నీకు అనిపిస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారని మాత్రం అనుకోవద్దు. ఆయన నీ పక్కనే ఉండి నీ పక్షాన ఎల్లప్పుడూ మొరపెట్టు దేవుడుగా, ఒక మధ్యవర్తిగా నీ కొరకు ఎల్లప్పుడూ వేచి ఉన్నాడు. రా అమ్మ నా దగ్గరికి అని అనువారు. కాబట్టి అట్టి దేవుని మనం విడవనాడొద్దు. మనం విడవనాడకపోతే ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, నన్ను విడవకుండా నా పక్షానే ఉండి నాకు సమీపంగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. కానీ దేవా, అనేక మార్లు నువ్వు నన్ను విడిచినావు అనే అపనమ్మిక నాకు కలుగుతూ ఉంటుంది. అటువంటి అపనమ్మిక, అటువంటి అవిశ్వాసం నాకు కలగకుండా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.